హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ అడగక ముందే సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే నేను వచ్చిన కన్సల్టెన్సీ గురించి చెప్పమని. అండ్ వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఆ కన్సల్టెన్సీ ద్వారా అని చెప్పి నాకు చాలామంది మెసేజ్ చేశారు పర్సనల్గా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కన్సల్టెన్సీకి ఎలా వెళ్ళాలి అండ్ ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలని. సో నేను ఏ కన్సల్టెన్సీ రికమెండ్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాను. అండ్ అక్కడ నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ వల్ల నేను ఎంత ఏ విధంగా లాస్ అయ్యానో మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఢిల్లీ కన్సల్టెన్సీ ఒకటి ఉంది, నేను దాని ద్వారానే ఇక్కడికి వచ్చాను. సో నేను నా ప్రాసెస్ చేసేటప్పుడే నా ఫ్రెండ్స్ చాలామంది అడిగినప్పుడు నేను వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు మాదే లాస్ట్ బ్యాచ్, సో వాళ్ళు ఏమి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎవరిని తీసుకోవట్లేదు, ఇది క్లోజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారనమాట. సో ఇప్పుడు నేను వచ్చిన కన్సల్టెన్సీ అయితే అసలు లేనే లేదు. సో అయినా ఏం పర్వాలేదు, మీకు ఏ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలనే దాని గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను, అదే ఇప్పుడు చెప్పబోతున్నా. సో ముందు నేను ఫస్ట్ టైం వెళ్ళిన కన్సల్టెన్సీ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తాను. పేరైతే మెన్షన్ చేయదలుచుకోలేదు. సో నేను కన్సల్టెన్సీకి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు మన ప్రొఫైల్ చూడగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ ప్రొఫెషన్ అని. నర్సింగ్ అని అనగానే వాళ్ళకి నర్సెస్ అంటే చాలా డిమాండ్ ఉంది, మీకు పిఆర్ ఈజీగా వస్తుంది, ఫ్యామిలీ సెటిల్ అయిపోవచ్చు అన్నీ చెప్తారు. వాళ్ళన్నీ చెప్పినా కూడా నిజమే. ఎట్లయినా మనం యాజ్ ఏ నర్సెస్గా మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్ చాలా మంచిది, దాంట్లో ఎటువంటి డోకా లేదు మన జాబ్స్కి కానీ మన కెరియర్కి కానీ. దానికైతే నేను ఎప్పుడూ ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ నర్స్, ఎందుకంటే అది చదవబట్టే ఇక్కడ వరకు వచ్చాను. ఇలా చదువుకోలేక మెడికల్ ప్రొఫెషన్లో లేని వాళ్ళు ఎంతోమంది ప్రయత్నించినా రాలేకపోతున్నారు, కానీ మన నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైతే నేను చాలా అప్రిషియేట్ చేస్తాను మన నర్సింగ్ చూస్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది వెళ్తున్నారు, మీరు సింగిల్ ఫ్యామిలీయా లేకపోతే పిల్లలు ఎవరైనా కంపెనీ అవుతారు, ఇవన్నీ అడుగుతారు. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ పెట్టి ఒక ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు రావాల్సిన మినిమం స్కోరు 67 అనమాట. సో ఆ 67 రావాలంటే ఏజ్ చూసారు ఫస్ట్. మీకు అబోవ్ 35 ఉండుంటే మీకు ఎంత ఏజ్ పెరుగుతూ ఉంటుందో స్కోర్లో మీరంతా ఒక్కొక్క నంబర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో నేను ఇది స్టార్ట్ చేసే టైంకి నా ఏజ్ కరెక్టే ఉండే, సో నాకు కొంచెం ఈజీగా అయిపోయింది. అండ్ ఒకేలారే మాకు ఆల్రెడీ 35 అయిపోయింది అన్న వాళ్ళు ఏం కంగారు పడకండి, దీనిలో కంగారు పడాల్సిన విషయం ఏం లేదు, మీరు ఎలిజిబుల్ కారేమో అని కూడా అనుకోకండి. సో అలా నాకు అన్నప్పుడు ఆ ఏజ్ అదంతా క్యాలిక్యులేట్ చేశారు, 67 స్కోర్ వచ్చింది, నువ్వు అరే ఎలిజిబుల్, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా, నువ్వు ఐఎల్స్ రాస్తే చాలు, ఇంకా ఆ స్కోర్ ఒక్కటి నువ్వు సబ్మిట్ చెయ్యి, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అన్నారు. సో నేను ఇంకా ఇప్పుడు మినిమం అమౌంట్ ₹1,00,000 కట్టాలి అన్నారు, కట్టేసినాను. వెస్ట్ స్టార్ట్ చేయాలన్నారు, స్టార్ట్ చేశాను. ఇక వెస్ట్ స్టార్ట్ చేయగానే నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను, ఎందుకంటే వెస్ట్ అనగానే కెనడాకి నా డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తున్నారు, వెరిఫికేషన్ అంటే అదే బేసిక్గా వెస్ట్ అంటే ఒక ఎడ్యుకేషనల్ అసెస్మెంట్, అది బేసిక్ థింగ్, జస్ట్ నువ్వు చదివిందా కరెక్టా కాదా అంతే, ఇంకేమి దానివల్ల ఏం జరగదు అన్న విషయం కూడా నాకు అప్పట్లో తెలియదు. సో నా డాక్యుమెంట్స్ అన్నీ కెనడాకి వెళ్తున్నాయంటే ఒక పెద్ద ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. అండ్ వాళ్ళు ఇంకా అంతా చెప్పింది ఏంది, మీరు అయిపోగానే ఐఎల్స్ స్కోర్ అనేది మీరు చేసి నాకు ఇస్తే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అన్న. సో ఇప్పుడు డిలే అనేది నా సైడ్ నుండి జరుగుతుంది, ఎందుకంటే నేను ఐఎల్స్ రాయలేదు కాబట్టి. సో వాళ్ళు అలా ఐఎల్స్ స్కోర్ రాగానే మా దగ్గరికి రామా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనగానే నేను చాలా ఎంతూజియాజంతో పట్టుదలతో ఐఎల్స్ బాగా చదివాను, ప్రాక్టీస్ చేశాను, అండ్ టెస్ట్ రాశాను, రిజల్ట్ రానే వచ్చింది, స్కోర్ కార్డ్ రానే వచ్చింది. నేనేం పెద్ద ఇంగ్లీష్లో తోపు తురుమునైతే కాదు, నేను ఇంగ్లీష్ మీడియమే, కానీ అంత ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అయితే నాకు రాదు, బేసిక్గా మాట్లాడేది అంతవరకే వచ్చు. సో నా స్కోర్ వచ్చేసి 6 వచ్చింది. ఆ 6 అయితే ఏముంది, మినిమం రిక్వైర్మెంట్ 6 కదా, నేను హ్యాపీగా అమ్మ 6 వచ్చేసింది, నేను పాస్ అయిపోయాను అని చెప్పి ఇక ఫాస్ట్గా కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళు చూపించగానే నువ్వు ఎలిజిబుల్ కాదు అన్నారు.
షాక్ అయినాను. ఇక గుండె ఎంత భారంగా అయిపోయిందంటే చెప్పలేను. అదేంది మొన్నటి వరకు ఎలిజిబుల్ అయిపోయారన్నారు, ఇప్పుడేం సడన్‌గా కాలేదంటున్నారని అవునమ్మా, నీకు పంపించే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో అసల మినిమమ్ 777, 8 లేకపోతే అసలు నేను తీసుకోరు అన్నారు. ఇది ఇంకా పెద్ద షాకు. నా జీవితంలో నాకు 7 ఎప్పుడు రావాలి? నాకైతే రాదు. మేబీ ఒక 4, 5 సార్లు రాస్తే వస్తదేమో గానీ, అంత నేనప్పుడు ఉన్న నా పరిస్థితికి నాకసల నేను 7 అనేది నేనసల కల్లో కూడా ఊహించుకోలేదనమాట. ఇక వాళ్ళు అలా చెప్పగానే చాలా డిప్రెస్ అయిపోయి అసలు ఇంటికొచ్చి చాలా బాధపడ్డా. బాధపడిన తర్వాత నాకంతా ఒకటి రియలైజ్ అయింది ఏంటి అంటే, వాడు చెప్పినది ఏంటి, ఐఎల్స్ రావాలి, నువ్వు స్కోర్ తీసుకొని రా అన్నాడు. ఇంతని మరి చెప్పలేదు కదా మీరు అని అడిగినా మళ్ళీ డౌటొచ్చి. ఇంతని చెప్పలేదు కదా అంటే, అమ్మ మేము పంపించే దాంట్లో మీకు మినిమమ్ రావాల్సింది 777, 8 ఇంకా దాంట్లో ఏముంది, అది బేసిక్ రిక్వైర్మెంట్ కదా అన్న. వాళ్ళు బేసిక్ రిక్వైర్మెంట్ అని చెప్పినా కానీ ఆ బేసిక్ నాలెడ్జ్ నాకు లేకుండా ఎందుకు పోయిందని చాలా బాధపడ్డా. సో వాళ్ళు చెప్పగానే ఇంటికొచ్చిన తర్వాత ఆలోచించుకున్నా చాలా. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అంటే ఏంటి అసల? వాళ్ళేదో అంటున్నారు. నేను ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అంటే బేసిక్‌గా సంథింగ్ ఏదో ఎంట్రీ చేయడానికి దాన్ని ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అంటారేమో అనుకున్నాను. సో నాలాగా మీరెవరన్నా అనుకుంటే నేను మీకు చెప్తున్నా. కెనడాకి రావాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా రావాలనమాట ఎంట్రీ అనేది. అది ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్ అని, ఏఐపీ ప్రోగ్రామ్ అని, పీఎన్‌పీ ప్రోగ్రామ్ అని ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మాత్రమే మనం కెనడాలోకి ఎంటర్ అవుతాం అనమాట. యాజ్ ఎ వర్క్ పర్మిట్‌గా రావాలనుకున్నా, పీఆర్ చేయాలన్నా. సో అప్పట్లో నాకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అంటే అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండే అనమాట. సో నేను వన్స్ గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. సెర్చ్ చేసిన తర్వాత ఐఆర్‌సీసీ వెబ్‌సైట్ ఈస్ ద ఓన్లీ వెబ్‌సైట్ మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది జెన్యూన్ అండ్ కరెక్ట్ అని నాకు అప్పుడు తెలిసింది. ఐఆర్‌సీసీలోకి వెళ్ళగానే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అని చూడగానే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి ఇంకా భయమైంది. ఎందుకంటే వాళ్ళు నిజమే 777, 8 రావాలన్నారు. నాకు 777, 8 ఎప్పుడు రావాలి? రాదు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని కమిట్మెంట్ చూస్తే వాళ్ళు సంవత్సరం లోపల మీరు ఒకవేళ మేము అడిగిన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయలేకపోతే మేము ఫీజు రీఫండ్ చేయము. ఇంకా అది అయిపోయినట్టే, మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలన్నారు. ఇంకేం చేయను, ఇంకోసారి రాసినా నాకు రాదు. సో నేను చాలా డిప్రెస్ అయిపోయి ఇంకా ప్రయత్నం చేస్తా ఉంటే అప్పుడు వేరే కన్సల్టెన్సీ ద్వారా ఏఐపీ ప్రోగ్రామ్ ద్వారా నేను ఇక్కడ కెనడాకి వచ్చాను. సో ఏఐపీ ప్రోగ్రామ్ అని చెప్పగానే నేను అప్పట్లాగా సరే సరే అని అనలేదు. వాళ్ళు ఏదైనా చెప్పగానే ఫస్ట్ అసలు ఏఐపీ ప్రోగ్రామ్ అంటే ఏంటో రీసెర్చ్ చేశాను, స్టడీ చేశాను, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. వాళ్ళు అడిగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నాకున్న క్రైటీరియా అది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యా. సో ఏఐపీ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి బేసిక్ స్కోర్ 5 or 6 అడుగుతారు. నాకు అది వచ్చింది, హ్యాపీగా అయిపోయింది, ప్రాసెస్ అంతా వచ్చేసాను. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ కన్సల్టెన్సీ కన్నా వెళ్ళండి, మీ ప్రాసెస్ ఎలా అన్నా స్టార్ట్ చేయండి, కానీ వాళ్ళు చెప్పేదానికి ఇంటికి వచ్చి మళ్ళీ రీసెర్చ్ చేసి అరే నేను దీనికి ఎలిజిబుల్ అవుతానా కాదా అని ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అది బేసిక్ థింగ్. వాళ్ళు వెళ్ళగానే ఏదైనా చెప్పగానే మీకు డౌట్ రావాలి. అరే ఐఎల్స్ స్కోర్ అంటున్నారు, ఐఎల్స్ ఎంత రావాలి, అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మేము ఎంత ఎలిజిబుల్, దీనికి ఎన్ని పాయింట్స్ వస్తాయి మీకు, మీరు ఎంత క్యాలిక్యులేట్ చేశారని. సో నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, నా ఐఎల్స్ స్కోర్ వాళ్ళు 777 వేసుకోవడం వల్ల 67 వచ్చిందని. సో అందుకే ఏ ఇన్ఫర్మేషన్ అన్నా వాళ్ళు చెప్పింది గ్యాదర్ చేసి అరే ముందు డబ్బులు కట్టేయాలి కాకుండా, వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీదే లేటు, అసలు చాలా తొందరగా అయిపోతుంది అంటారు. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే మనం ఎలిజిబుల్లా కాదా, మన క్యాపబిలిటీ ఆన్ ఇంగ్లీష్ ఎంతవరకు ఉంది, మనం ఏం చేయగలుగుతాము, ఒకవేళ మనకు వచ్చిన స్కోర్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఎప్పుడైనా కన్సల్టెన్సీకి వెళ్ళే ముందు నేను అందుకే మిమ్మల్ని ఫస్ట్ వెస్ అండ్ ఐఎల్స్ చేసిన తర్వాత ఆ 2 రికార్డ్స్ని బట్టే వాళ్ళు మిమ్మల్ని పంపించగలరా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ఆ 2 డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటేనే కన్సల్టెన్సీకి వెళ్ళండి అని నా ఐడియా. ఒకవేళ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, అది మీకు డెసిషన్ అనమాట. సో అండ్
ఈ వీడియోలో ఇన్ని ప్రోగ్రామ్స్ గురించి చెప్పి ఏఏపీ అని పిఎన్పి అని ఏదేదో చెప్పేసిందని కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ అరే నాకు ఇంత స్కోర్ రాకపోతే ఎట్లా అని చెప్పి కూడా డిప్రెస్ అయిపోకండి. నేను మీకు ఏ ప్రోగ్రామ్ ఎలా వర్కౌట్ అవుతుంది మన నర్సెస్కి ఫర్దర్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అసలు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకున్నాము, వెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఒకవేళ ఆ వీడియోస్ చూడడం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, మీరు తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఐఎల్స్ మీద ఫోకస్ చేద్దాము నెక్స్ట్ వీడియో. సో ఐఎల్స్ గురించి ఏంటి, అది ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎంత సమయం కేటాయించాలి, నేనేం చేశాను, నేను ఎలా ఎదుర్కొన్నాను, ఎలా క్రాక్ చేశాను, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేశాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. టైం తీసుకుంటానేమో కానీ రిప్లై ఇవ్వడం మాత్రం మర్చిపోను. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుండి వచ్చా. అరే ఒక విషయం ఎవరైనా చెప్తే జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే బాగుండు, నేను ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోతా కదా అని చెప్పి నేను ఆ వెయిటింగ్ పీరియడ్ నుండే ఆ ఈగర్నెస్ నుండే వచ్చిందాన్ని. సో ఖచ్చితంగా మీ కమెంట్ ప్రతిదీ ఐ రెస్పెక్ట్ యువర్ కమెంట్స్. ఎవరెవరైతే ఏ క్వశ్చన్ అడుగుతున్నారో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నాకు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకొని మన నర్సెస్ అందరూ అబ్రాడ్లో హ్యాపీగా మా ఫ్యూచర్ సెటిల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు అందరు ఇక్కడికి రావాలి. ఎందుకంటే వీ డిజర్వ్ టు బీ ట్రీటెడ్ గ్రేట్ అండ్ వెల్ అండ్ టు బీ పెయిడ్ మోర్. సో మీరు అందరు కూడా రండి కెనడాకి, మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ త్వరలోనే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.